అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగమాకు, మంచిది కాదు. పో, ఇంటికి పో. రోడ్ల మీద నాలాంటి తాగుబోతులు తిరుగుతూ ఉంటారు. ఇంటికి పో. అన్నా, నువ్వు ముందొచ్చి ఆటోలో కూర్చో. నేను కూర్చొనే ఉన్నానురా. అయ్యో, నీకు చాలా ఎక్కువైందన్నా. పదన్నా, ఇంటికి వెళ్దాం. ఎక్కువైందా? ఇదా? అన్నా, పిచ్చోడా, ఇది గొంతులో పోతుంటే దిగడం తప్ప ఎక్కువ అవడం ఉండదురా. ఇది తాగుతా ఉంటే ఇది మనల్ని ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందిరా. లే అన్నా, అన్నా లే, లే అన్నా. కూర్చో కూర్చో అన్న, కూర్చో. అన్నా, మా నీళ్ళు వచ్చిందన్నా. మా నీళ్ళు వచ్చిందన్నా. ఎవరిల్లురా వచ్చింది? మన ఇల్లన్నా. మన ఇల్లా? సీనయ్యవు కదూ. రా అన్న, లోపలికి వెళ్దాం. రా అన్నా. అన్నా, అన్నా. సీనయ్య, ఏంద్రా? ఏందీడు మళ్ళా తాగినాడా? ఇంకేమైనా ఉందా? ఓరే, అవును బామ్మ, వీధిలో నడుస్తూ ఉంటే చూశాను. బాగా తాగున్నాడు, పడిపోబోయాడు. తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొచ్చినావురా? ఏంది గాని మీ అమ్మ చూసిందో? అమ్మో, ఇక అంతే. ఎలారా? బామ్మ, ఎలాగలా లోపలికి తీసుకుపోవా? ఈడితో యాగడం మహా కష్టంరా. ఎటన్నా తీసుకుపోయి మత్తు దిగినాక తీసుకురా. అయ్యో బామ్మ, మళ్ళీ అలా వెళ్ళనిస్తే అన్న ఇంకా తాగుతాడు. అమ్మో, తాగని. తాగి తాగి ఎట్టయినా సావని. ముందు ఈ నుంచి తీసుకుపో. ఏంది బామ్మ, నువ్విలా అనొచ్చా? ముందు అన్నని లోపలికి తీసుకుపో. ఎలారా? అమ్మో, మీ అమ్మ చూస్తుందేమోరా. ఎలాగోలా అమ్మ కంట పడకుండా తీసుకెళ్ళు. చి, ఈడితో చచ్చే చావు వచ్చి పడింది. తీసుకెళ్ళు బామ్మ. రారా. అన్నా, వెళ్ళన్నా. సరిగా నడిచా. లోపలికి వెళ్ళన్నా. పద పదరా. ఒరే పాటు, అమ్మో, మీ అమ్మ చూస్తుందిరా. చిచి, వెదవ కంపు. బామ్మగారు, ఈ కంపు మనిషిని ఇంట్లోకి తీసుకొస్తారేంటి? నువ్వు ఉండగాలేంది? నా మనోడుంటే ఏందే? అది కాదు బామ్మ. ఇదిగో, నాకు కాని తిక్కరేగిందా నీ నోరు దబ్బలతో కుట్టేస్తా, జాగ్రత్త. నువ్వు లెగవరా బాబు. ఏ సీనయ్య, ఏంటి? మర్యాద 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 మర్యాద. ఏంటి మర్యాద కావాలా? తాగుబోతు
తాగుబోతు ఆయన ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు ఇయ్యాలా మర్యాద? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. సంబంధం లేకపోవడం ఏంటి? నేను కూడా ఈ ఇంటి కోడల్నే, పెద్ద కోడల్ని. ఇదిగో, నువ్వు ఈ ఇంట్లో మా అమ్మ ముందు ఎన్ని వేషాలైనా వేసుకో, కానీ నా ముందు కాదు. ఏంటి అరుస్తున్నావు? మీ అన్నయ్యతో పాటు నువ్వు కూడా కాస్త కళ్ళు గొంతులో పోసుకుని వచ్చావా? చెంప పగులుతుంది, చెంప పగులుతుంది, పగులుతుంది, పగులుతుంది. బాగుంది, చాలా బాగుంది. మగాళ్ళు తాగొస్తే స్వాగతించి మరి ఇంట్లోకి తీసుకుపోయే కుటుంబాన్ని ఇక్కడే చూస్తున్నాను. ఇదిగో, ఇంకొక మాట ఎక్కువగా వాకేవనుకో నిజంగానే పగులుతుంది చెంప. ఏది కొట్టు చూస్తా. తన చెయ్యి సుతిమెత్తగా ఉంటుంది, అదే నా చేతులైతే గోప గుయ్యమంటం కాదు. నేను కొట్టే కొట్టుడికి 10 రోజుల దాకా చెవులు పనిచేయవు. అసలు నేనేమన్నానని? తాగుబోతుని తాగుబోతు అంటున్నాను, అది తప్ప? ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? వచ్చావా? రా. అసలు గొడవ అంతా నీ గురించే. ఆయన ఏం చేసినాడు? ఒళ్ళు తెలియకుండా ఎలా తాగి పడిపోయాడో చూడు. ఏమండి, ఏంటండి ఇది? ఏమ్మా మంగా, మొగుడు నా మాత్రం అదుపులో పెట్టుకోలేవా? ఆ తాగుడేంటి, ఆ లోకమేంటి? ఈ మాట అడిగాననే వాళ్ళిద్దరికి, అదిగో ఆ సీనయ్యకి, ఈ పద్మావతికి పౌరుషం పొడుచుకొచ్చింది. అవునా? ఏంది మీ ఇద్దరు? తాగింది నా మొగుడైతే మీ ఇద్దరికి ఏంది? అది అలా అడుగు. నేను అడిగేది వాళ్ళని కాదే, డబ్బా మొహందానా. నిన్ను 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 నన్నా? అవునే, నా మొగుడు తాగుతాడు, తిరుగుతాడు. ఆయన ఏం చేసినా భరించడానికి నేనున్నాను. మధ్యలో నీకేంటే మూకుడు మొహందానా? చిచి, నీ మంచి కోసం ఇంత మంచి మాట చెప్తే నన్ను ఇలా అంటావా? అసలు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఆ పని చేయవే, ఈ ఇంటికి పట్టిన పేడ శని అన్నీ తొలగిపోతాయి. ఎమోషన్లో ఇలా అనేసానేంటి? అయినా నేనెందుకు వెళ్ళాలి? నేనేం వెళ్ళను. నేను ఇంటి పెద్ద కోడల్ని. నేనెందుకు వెళ్ళాలి? నేనేం వెళ్ళను. నేను ఇంటికి పెద్ద కోడల్ని. ఎవరే ఇంటి పెద్ద కోళ్ళో? ఆ మాట అంటే 4 కోసేస్తా. ఈ ఇంటికి పెద్ద కోళ్ళు నా తల్లి సంజమ్మ. సంజమ్మే ఇంటికి పెద్ద కోళ్ళు, అంతే. బాగా చెప్పారు బావగారు. సిగ్గులేదు? ఈ ఇంటి మనిషి తాగొస్తే ఇలాగా సమర్థించేది మీరు ఆడవాళ్ళేనా? నీలాంటి ఆడవాళ్ళం కాదు. నాకు ఇదంతా అనవసరం. ఆ తాగుబోతుని బయటికి పంపుతారా లేదా? పంపడానికి కాదు తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి ఈ కంపెనీ ఇలాగే భరిస్తారా? భరిస్తామో ఏం చేస్తామో నీకెందుకే వగలాడి. పెద్దవారు మీరు కూడా ఏంటండి? మంగా, వీళ్ళ మాటలు ఇలాగే విన్నావనుకో, మీ ఆయన పచ్చి తాగుబోతాయి, చివరికి నిన్ను కొడతాడు. అమ్మో, అమ్మో అండం కాదు,
ఈ తాగుబోతుని ఇంట్లోకి రానివ్వనని గట్టిగా చెప్పు. అవును, అంతే. ఏంటంటే నీ చేతిలా అనిపించి చివరికి నిన్ను నీ భర్త నుంచి వేరు చేయాలని దీని పన్నాగం మంగక్క. అలా నిన్ను బావగారి నుంచి వేరు చేసి ఇది యాదగిరి బావని బుట్టలో వేసుకున్నట్టు ఇంకో అలగా దాన్ని తీసుకొచ్చి పాండు బావగారిని దాని చేత బుట్టలో పడేయిస్తుంది. నేనేం అలాంటి దాన్ని కాదు మంగా. ఉహుం. ఆడదానికి ఆడదే శత్రువు అనడం విన్నాను. నిన్ను నీ వాలకం చూస్తుంటే గట్లనే ఉంది. అది బాగా అర్థం చేసుకున్నావు మంగక్క. మంగ, నువ్వెవరి మాటలు విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ దీని మాటలు మాత్రం నమ్మద్దు. అవునవును, ఆడది, అందులోనూ ఇలాంటి ఆడది. ఆటం బాంబు లాంటిది. ఆదిలోనే తుస్సుమనిపించకపోతే బుస్సుమంటది. నువ్వేం మాట్లాడుకో. మా ఆయన తాగుపోతాడా అంటున్నావు. నువ్వేం మందు పెట్టి మా యాదగిరి బావగారిని నీ చుట్టూ తిప్పుకున్నావు. చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు. అసలు మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళంతా ఏంటేంటి? నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళ అంటే నీకెంతమంది నాన్నలు అమ్మలు ఉన్నారే? గరీబమ్మ, గట్ల అడుగు, గప్పుడు గాని తిక్క కుదరదు. ఇదిగో నన్నని అలా నవ్వుకోవడం కాదు, ఆ తాగుబోతుని మార్చని చూద్దాం. ఎలా మార్చాలో కూడా నువ్వే చెప్పు నరసమ్మా. నర్సమ్మ ఏంటి నర్సమ్మ? మా అత్తమ్మ నిన్ను అలాగే పిలుస్తుంది కదా. ఆవిడంటే పెద్ద ఆవిడ కాబట్టి అలా పిలుస్తుంది. అలాగని మీరు కూడా పిలుస్తారా? నీ పేరు మంగ కదా, నిన్ను మంగి మంగి అని పిలవనా? ఏందే? అయ్యో మంగక్క, కొంప తీసి కొడతావా ఏంటి? కొట్టవే మంగ. ఒకసారి నువ్వు ఇట్టా కొట్టబట్టే వెనకింటి కామాక్షికి పక్షవాతం వచ్చి ఇంకా మంచం మీద పడుంది. పక్షవాతమా? హా, ఏ ఒక్కసారి మా మంగ చేతి దెబ్బ రుచి చూస్తావా ఏంటి? ఒక్కసారి కొట్టిందంటే జన్మలో మగాడి గురించి ఆలోచించవు. అలాగా, ఏది కొట్టమని చూస్తా. నీవి పిడకలు కొట్టిన చేతులైతే నావి ఎక్సర్సైజ్ చేసిన చేతులే. అబ్బా షా మంగక్క, ఏది ఆ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించు. చూసావా మంగ, వాళ్ళెవ్వరికీ ధైర్యం చాలక నిన్ను నా మీద కుసుకొలుపుతున్నారు. మనం కొట్టుకుంటా ఉంటే సినిమా చూసినట్టు చూద్దాం, ఆనందిద్దామని వాళ్ళ ఆలోచన. అవునా? అయితే నేను కొట్టను. అయ్యో మంగక్క, అది నీకు భయపడి అలా అంటుంది. నోరు మొయ్యి. పాపం, తన భర్త తాగి తందనాలాడుతూ ఉంటే మంగ ఒక పక్క బాధపడుతూ ఉంటే ఆ విషయం గురించి మాట్లాడి ఏదో ఒకటి తేల్చాల్సింది పోయి మేము కొట్టుకోవాలని చూస్తారా? మంగ, ఇప్పుడు అర్థమైందా వీళ్ళ కుట్ర, వీళ్ళ ఆలోచన? ఆహాహా, అప్పటికప్పుడు కథలు భలే అల్లుతావే నువ్వు. ఎంతైనా నువ్వు అదే కదా. ఏది గదేంది? మగాళ్ళని గాల వేసి పట్టుకుంటారే, ఆ ఆడోళ్ళని ఏమంటారే? బజారోళ్ళు అంటారు బామ్మ. ఆ మాట నా నోటెంటెందుకని ఆగాంట్రా. అలాంటి ఆడదానివే నువ్వు. ఇదిగో, వీళ్ళకంటే బుద్ధి జ్ఞానం లేదు. పెద్దదానివి, వయసుకు తగ్గట్టు మాట్లాడడం చేత కాదా? అవునవును, ఎలా మాట్లాడాలో నీ దగ్గరే నేర్చుకోవాలా. పోవే ముచ్చు మొహందానా. ఈ ఇంట్లో మగాళ్ళు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా తయారవుతున్నారంటే ఏంటో అనుకున్నా. అది ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైనదా నీకు? నీలాంటి వాళ్ళు చావకుండా ఇంట్లో వాళ్ళని చెడగొడుతున్నారని. నోరు మొయ్యవే, నోరు మొయ్యవే, నోరు మొయ్యవే. మూయించాల్సింది నా నోరు కాదు. తప్ప తాగి నీ తాగుబోతుని తీసుకొచ్చిన ఈ ఆటో
నోటికొచ్చినట్టు వాగుతున్న ఈ బామ్మని సమర్థిస్తున్న వీళ్ళందరినీ ముందు వీళ్ళ నోరు మూయించండి. నోరు ముయ్యమని చెప్తున్నాను కదా. ఏ నేనే ఎందుకు నోరు ముయ్యాలి? ఒక తమ్ముడు తప్ప తాగడం, ఆ తప్ప తాగిన అన్నని ఈ తమ్ముడు ఇంటికి తీసుకురావడం తప్పు కాదా? ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం నా తప్ప? అందుకని ఈ ముసల్ది వీళ్ళంతా అన్నని మాట్లాంటారా? అసలు మీ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటండి? ఏంటి? నన్ను కొడతావా? చెప్తా. ఇప్పుడే వెళ్ళి పంచాయతీ ముందు గోల గోల చేస్తా. భార్యని కొట్టడం, అది న్యాయం అడిగిన భార్యని కొట్టడం ఏ రకంగా ధర్మమని అడుగుతా. కాదు, ఈ కుటుంబంలో ఒక్కొక్కరి గురించి చెప్పి మీ కుటుంబం పరువంతా బజార్కి ఈడుస్తా. ఎక్కడికే నువ్వు పోయేది? ఓ లోపలికి. ఏం జరుగుతున్నది ఈడ? మీ రెండో అబ్బాయి రోజు తాగొస్తున్నాడు. అలాగే ఇవాళ కూడా తాగొచ్చాడు. ఆయన ఇలా తాగడం ఏంటి? అది దేవత లాంటి దుర్గమ్మ గారి ఇంటికి తాగి రావడం ఏంటని అడిగినందుకు మీ అబ్బాయి నాకు ఇచ్చిన బహుమతి చూశారుగా. ఎందుకేనా మీ అబ్బాయి చేత ఇలా తన్నులు తినిపించడానికేనా నన్ను మీరిలా పెద్ద కొడలుగా తీసుకొచ్చింది? నన్ను కొట్టనివ్వండి, చంపనివ్వండి, దానికి నేనేం అనుకోను. కానీ ఇది మీకు జరుగుతున్న అవమానమని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అసలు మీ గురించి ఎవరికి పట్టదు. చూసారా? అమ్మా, ఇది ఏం మాట్లాడినా సహించాను, భరించాను. నా తమ్ముళ్ళ గురించి పెద్దదని కూడా చూడకుండా బామ్మ గురించి తప్పుగా మాట్లాడుతోంది ఇది. ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉండనిస్తే మా అన్నదమ్ములు విడదీసి ఈ ఇంటిని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఇది ఏం చేస్తుందో చేయని అమ్మా. దీన్ని బయటికి పంపాయి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. హేయ్, పోవే బయటికి. దుర్గా, ఏంటిది? తప్పు చేసింది తప్పుడు వాగులు వాగుతుంది. అదే అయితే నువ్వు నీ కొడుకును కొడతావేంది? ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో పక్కన పెట్టాతమ్మా. వీడు చేసినది మాత్రం తప్పు. గది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తా ఉంటే కొట్టిండు. అది దెబ్బట్ట అవుతుంది. తప్పే 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 తప్పే. ముమ్మాటికి తప్పే. అదే ఎలా తప్పు అని నేను అడుగుతున్నా. ఆడదాని మీద చెయ్యి చేసుకున్నాడు తప్పు కాదా? మన ఇంట్లో ఏనాడైనా గట్ల జరిగినదా? మన ఇంట్లో జరగలేదు అంటే అది వేరు. మన ఇంటి ఆడవాళ్ళు దీనిలాగా బజార్ దానిలాగా మాట్లాడలేదుగా. బజార్ దానిలాగా మాట్లాడలేదుగా. మాట్లాడడం వేరు, చెయ్యి చేసుకొనడం వేరు అత్తమ్మా. అమ్మా, కారణం లేకుండా ఓ ఆడదాని మీద చేయి చేసుకునేంత దుర్మార్గుని కాదమ్మా. కారణం ఉంటే చేయి చేసుకుంటావా? ఎంతసేపటికి నోరు ముయ్యకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు బామ్మ? అది అసలు ఎన్ని మాటలందో వింటే మీరిలా మీ అబ్బాయిని తప్పు పట్టరత్తమ్మా. అవును దుర్గా, ఏమంటావు మంగా? మీరన్నది నిజమే, అత్తమ్మ చెప్పింది నిజమే. ఇదిగో
ఇలా గోడ మీద పిల్లల మాట్లాడడం కాదు మంగక్క. ఆ మైథిలి పాండు బావు గారిని ఎంత లేసి మాటలుందో అత్తమ్మకు చెప్పొచ్చు కదా.